నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిడమర్రు మండలం అడవికులంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. చంద్రబాబు, లోకేష్ల కృషితో రాష్ట్రానికి పెట్టుబడుల వరదలొస్తున్నాయి. వైజాగ్లో జరిగిన సమావేశమే అందుకు తార్కాణం. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ. ధాన్యం కొనుగోలు సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్డీఓ కౌసర్ బాను. తమ పిల్లల నుండి వృద్ధుల సంరక్షణకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ అన్నామని. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా విజ్ఞప్తులను స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. బాలల దినోత్సవ నృత్య కళా వైభవంలో బుద్దాల రామారావుకు కళారత్న అవార్డుతో సత్కరించిన నిర్వాహకులు. రైతులకు ఎటువంటి కష్ట నష్టం లేకుండా పారదర్శకంగా సులభంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం స్థానిక నేతలు, రైతులు, అధికారులతో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో తేమ శాతం కొలత, గోను సంచుల అందజేత, సకాలంలో డబ్బులు జమ వంటి విషయాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామసేన, జనసేన నాయకులు, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశగా మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మిట్ ఉందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ బలవల మల్లికార్జునరావు అని పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంతో వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపమానంగా సిఐ భాగస్వామ్య సదస్సులు నిలిచిందన్నారు. మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావటం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిలపర్తి వెంకటరావు, ముత్యాల సత్యనారాయణ, పద్మనాభుని మురళి, సబ్నిమిసు కృష్ణమోహన్, షేక్ బాజీ, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, షేక్ హజీ, వెలగట్ల రాము, ఎడవల్లి లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున 14, 15 తారీఖుల్లో జరిగిన విశాఖపట్నం పెట్టుబడుల సమ్మిట్ దాదాపుగా 13,15,1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ప్రతి రాష్ట్రం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్గా చరిత్రని తిరగరాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలకు కూడా సమానంగా పెట్టుబడులు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇలాంటి ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. కానీ ఆ తరువాత కాలంలో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని విధంగా మరి ఎవరు కూడా ఈ రాలేదు అని అంటే అప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానాలు. కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం, మరి మెడికల్ కాలేజీల మీద ఇష్టానుసారంగా ఎవరి గాళం వాళ్ళు ఇప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అసలు మెడికల్ కాలేజీలు మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. దానికి ఏదో ఈవేళ ప్రైవేటు భాగస్వామ్యంతో మరి తీసుకొచ్చి అన్ని కాలేజీలని కూడా మరి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కాలేజీలన్నీ ఓపెన్ అయ్యేలా చేయడం అనేది మరి వాళ్ళకి ఎందుకు తప్పుగా కనపడుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కూడా ముందు ఈ పరిస్థితి చేయడానికి వాళ్ళు నిర్ణయించుకుని ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం రాపోతంతో ఇలా మాట్లాడడం జరిగిందే తప్పితే మరి ఇది ఎంత మాత్రం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకే శ్రీకారం చుడుతూ ఓ పక్కన సంక్షేమాన్ని మరి రాష్ట్ర ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని పరిగెట్టించే విధంగా పరిపాలన ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం మరి ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సార్వా ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీఫ్ కౌసర్ బానో పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమావేశానికి రెవెన్యూ, వ్యవసాయ శాఖ, సహాయ సహకారాల శాఖ అధికారులతో పాటు రైస్ మిల్లర్స్ హాజరయ్యారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సందర్భంలో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కతీఫ్ కౌసర్ బానో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధర్రావు, ఆఫీసర్ పరిపాలన అధికారి పి అనురాధ, సహకార శాఖ సబ్ డివిజనల్ అధికారి ఈ లక్ష్మీకాంతం, కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కె రవికుమార్, తాలూకా రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షులు మట్టే వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మన మిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ సంబంధించి మిల్లర్స్ అసోసియేషన్ ఫాలోడ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దార్ గారు అండ్ ఫాలోడ్ ఏడీ అగ్రికల్చర్ గారు అండ్ సిఎస్టీటీస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మన డివిజన్కి సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది సజావుగా జరుగుతుంది. ఈ టైంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ రెక్టిఫై చేసుకోవడానికి అసోసియేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి కూడా వీ హ్యావ్ నోటీస్డ్, మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి వీల్ టేకప్ ప్రాపర్ మెజర్స్ అనేవి తీసుకొని రెక్టిఫికేషన్ అనే విధంగా చూసుకుంటాము. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రైతులు ఎవ్వరు కూడా దళారు చేతిలో మోసపోకూడదని చెప్పి క్లియర్గా చెప్తున్నాము. అండ్ ఆల్ ద టైమ్ కంట్రోల్ రూమ్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశాము రిగార్డింగ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి. ఎక్కడ కూడా టక్షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎఫ్టీఓ జనరేషన్ చేసిన తర్వాత కూడా వెహికల్స్ అనేది బియాండ్ ఎస్ఎల్ వెళ్ళకుండా వెళ్ళకూడదు. దానికి సంబంధించిన తగిన స్టెప్స్ అనేవి కూడా తీసుకుంటున్నాము. క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్. ప్రతి ఒక్కరికి ఎవరి డ్యూటీ వాళ్ళు కోఆర్డినేషన్తో చేసుకొని ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని సజావుగా చేసుకొని ఒక తాడేపల్లి రెవెన్యూ డివిజన్ సంబంధించి ఇష్యూస్ లేకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలండి. సీనియర్ సిటిజన్స్కు చట్టపరంగా ఉన్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలని 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఈ అన్నామని సూచించారు. సోమవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు స్థానిక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి అన్నామణితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేని విజయకృష్ణ కూడా పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ పిల్లల నిర్లక్ష్యానికి తల్లిదండ్రులు బలి కాకుండా సీనియర్ సిటిజన్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావు, సెక్రటరీ జనార్దనరావు, ఉపాధ్యక్షులు కృష్ణకుమారి, అర్జున్రావు, కర్రీ సూర్రెడ్డి, వై ఆంజనేయస్వామి, బి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ,
హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది ఏంటంటే పీజీఆర్ సిస్టమ్, అంటే ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పీజీఆర్ సిస్టంలో మీరు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీకు ఏ రకమైన సమస్యలు అనగా మీకు సమస్యలు అంటే పురపాలక సంఘం తీర్చేవి ఈ పీజీఆర్ సిస్టమ్ దగ్గర తీసుకొస్తే మేము మీ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద ఈ సిస్టాన్ని మీకు ఏ రకంగా పరిష్కరించాలి, ఈ పీజీఆర్ మీరు పెట్టిన దరఖాస్తు ఏ రకంగా పరిష్కరించాలి అనేది చూసుకుని దానికి జవాబుగా మీకు లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇప్పుడు అనాథరైజ్డ్గా చాలామంది పురపాలక సంఘ కార్యాలయంలో చాలా చోట్ల అనాథరైజ్డ్గా హౌసెస్ కట్టుకోవడం, లేదంటే ప్లాన్ ఇచ్చినా కానీ డీవియేషన్లో వెళ్ళడం, ఇవన్నీ కార్యక్రమాలు చాలా ఎప్పుడెప్పుడు ఒక లాంగ్ నుంచి ఒక 10-15 సంవత్సరాల నుంచి మీకు జరుగుతూ ఉన్నాయి. దాని అంతటికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా, అంటే అధికారులతో కానీ ప్రజలతో కానీ ఇబ్బంది పడకుండా మీ యొక్క ఇంటిని రెగ్యులేట్ చేసుకోవచ్చు. అంటే బీపీఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఒకటి కొత్తగా ఇచ్చారు. దానివల్ల మీరు దరఖాస్తు చేసుకుని ఈ కార్యాలయంలో తగిన ఫీజులు చెల్లించి మీ బిల్డింగ్ని రెగ్యులేట్ చేసుకుంటే రేపు పొద్దున అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లోకి రాకుండా, డీవియేషన్లోకి రాకుండా మీకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించి కనుక ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అలాగే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్, ఏదంటే లేఅవుట్ ఇప్పుడు చాలామంది రోడ్లు వేయలేదు, డ్రైన్లు వేయలేదు, స్ట్రీట్ లైటింగ్ వేయలేదు అని వస్తున్నారు మా దగ్గరికి. అంటే అనాథరైజ్డ్గా లేఅవుట్ చేసుకున్నప్పుడు మీరు స్ట్రీట్ లైటింగ్, రోడ్లు, డ్రైన్లు వేయడానికి వీలు పడదు. కనుక అటువంటి ఏమైనా సైట్లు మీరు కొనుక్కున్నప్పుడు స్థలాలు లేఅవుట్ ఓనర్ కానీ లేదా మీరు కానీ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని ఈ పురపాలక సంఘంలో రెగ్యులేట్ చేసుకోవచ్చు. రెగ్యులేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రోడ్స్, డ్రైన్స్ అన్ని ఫెసిలిటీస్ పురపాలక సంఘం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎల్సిఐఎస్ కళా నిలయం, ఒంగోలు సరస్వతి సర్వ నృత్య శిక్షణ వేదిక, తాడేపల్లిగూడెం సంయుక్తంగా నిర్వహించిన బాలల దినోత్సవ నృత్య కళా వైభవంలో చిన్నారులు ప్రదర్శన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి దశిక శ్రీనివాస్ చేతుల మీదుగా కళాబంధు బొద్దాల రామారావుకి కళారత్న అవార్డు, శ్రీరామ విద్యానికేతన్ అధినేత అత్తింటి సుబ్బరాజుకి విద్యారత్న అవార్డు, షేక్ సిబ్బందికి సామాజిక సేవా పురస్కారం, నాట్యరవళి నాట్యాచారిణి కుమారి ముదునూరి హర్షిణి సాయికి నాట్య కళా శిరోమణి అవార్డుతో సత్కరించారు. చిన్నారులకు నాట్య చంద్రిక అవార్డులతో సత్కరించారు. నాట్య గురువు వర్షిణి సాయిని అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీమూర్తి, పిటి వెంకన్న, సాయి చిరు, నాగేశ్వరరావు, అంబిక, సాత్విక తదితరులు పాల్గొన్నారు. ఈ వేదిక అనేది చాలా కల్చరల్గా చాలా బాగా పైకి రావాలని మా ప్రయత్నము. వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీ మాకు మెయిన్గా ఉన్నది మాకు ఈ ఫెసిలిటీస్ అవైలబుల్ చేయించడానికి ఉన్నది దశిక శ్రీనివాస్ గారు. సో ఆయన ఇచ్చిన ఈ యొక్క వేదిక మేము యూస్ చేసుకుని ఇలాంటి కళాకారులు, వీ హ్యావ్ అ సింగర్, వీ హ్యావ్ అ డాన్సర్ అండ్ హర్ పేరెంట్స్, and he is the organizer, Bucheshwar Rao, our organizer for this program. ఈ రోజు ప్రోగ్రామ్ ఈయన ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ వెల్కమ్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ వెల్కమ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఎల్సిఈఎస్ నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు సరస్వతి పురస్కారాలు నాట్యగురు మధునూరి వర్షిణి సాయి వారి యొక్క శిష్య బృందం వాళ్ళకి ఈరోజు బంగారు సరస్వతి పురస్కారాలు, అలాగే జాతీయ నాట్యరత్న పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఈ తాడేపల్లిగూడెం వేదికగా సుమారు 20 మంది చిన్నారులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా ఈ యొక్క అవార్డులు అందుకుంటున్నారు. ఈ యొక్క చిన్నారుల యొక్క ప్రతిభ మేము గతంలో కూడా మాతోటి వీళ్ళు అన్నవరంలో ప్రోగ్రాం చేశారు, అలాగే రాజమండ్రిలో కూడా వీళ్ళు మాతో ప్రోగ్రాం చేయడం జరిగింది. మంచి చిన్నారుల్లో ఉండేటువంటి సృజనాత్మకతని, అలాగే వారిలో ఉండేటువంటి ఒక నాట్యాన్ని కూడా వెలుగులోకి తీసుకువస్తూ చిన్న వయసులోనే వర్షిణి సాయి చాలా
ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరికీ కూడా ఒక నాట్యాన్ని నేర్పిస్తుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా గసగస్ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదములు. ఈరోజు సరస్వతి సర్వ నృత్య శిక్షణా వేదిక మరియు LCES ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీనికి ముందుగా బుచ్చేశ్వరరావు గారికి కూడా మా ధన్యవాదములు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక జుబ్బలపాలెంలో ఉన్న రామలింగేశ్వర ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీర్రాజు కుమార్తె మల్లాది దివ్య ప్రియాంక, రాఘవేంద్రరావు, పాలూరి సత్యనారాయణ, పాలూరి ప్రసాద్ ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలూరి వెంకటేశ్వరరావు విజయలక్ష్మి కుటుంబ శివాలయంలో అన్నదానానికి 5,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆలయంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించి స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో సోమవారం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిదని అనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉసిరి చెట్టు, రావి చెట్టు కింద నైవేద్యం పెట్టి అనంతరం అన్నదానం ప్రారంభించారు. కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం ఈ ఆలయంలో అన్నదానం నిర్వహించే విధంగా దాతలు సహకరించాలని కోరారు. కార్తీక మాసం సందర్భంగా లాస్ట్ సోమవారం 4వ సోమవారం మన జోలపాలెం గ్రామంలో శివాలయం దగ్గర అన్న సమారాధన కార్యక్రమం. ఈరోజు 5 ఫ్యామిలీలు, పాలూరు వెంకటేశ్వరరావు సిద్ధాంత్ గారు, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు మరియు ఏర్రాజు గారు, మల్లులు ఏర్రాజు గారు వాళ్ళ అమ్మాయి, అలాగే దివ్య ప్రియాంక, రాఘవేంద్రరావు గారు, పాలూరు సత్యనారాయణ, పాలూరు పెగసరావు వాళ్ళ అబ్బాయి గారు, అలాగే పాలూరు ప్రసాద్, పోలూరు భూషణ్ గారు వాళ్ళ అబ్బాయి గారు, వీళ్ళ 5 కలిపి ఈరోజు ఈ అన్న సమారాధన శాతం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్లో ఒక 2 మనుషులు పెడితే అలాగే ఈ వేళ 5 వచ్చి 5 కూడా మేము చేస్తామని వచ్చినందుకు ముందు ఈ 5 కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి ఆ భగవంతుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా మరిన్ని ఒక్కొక్కరు ఒక వారం ఇచ్చేలాగా వీళ్ళకి మంచి పూర్తి ఇవ్వాలని. కార్తీక మాసం 4వ సోమవారం అయినటువంటి ఈరోజు మన అన్నదాన వితరణ కార్యక్రమానికి పాలూరు వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి గారు సకుటుంబం, అలాగే మల్లు దివ్య ప్రియాంక, మల్లు ఏరాజు గారు అమ్మాయి, అలాగే రాఘవేంద్రరావు గారు తాడేపల్లిగూడెం, అలాగే పాలూరు సత్యనారాయణ బ్యాంకు, పాలూరు పెగసరావు అబ్బాయి, అలాగే పాలూరి ప్రసాద్, పోలీసు భూషణం గారు అబ్బాయి, వీళ్ళ సహకారంతో ఈ చివరి వారం మన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి పెద్ద ఎత్తున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే దాతలు సహకరించిన దాతలకి, అలాగే ఇక్కడ భోజనాలు చేసినటువంటి భక్తులకు కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం ఈరోజు 5 భక్తులతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ప్రతి సోమవారం కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి గ్రామస్తులు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. పుట్టినరోజు, వారి యొక్క వివాహ సందర్భంగా ఇక్కడ భోజనాలు పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి వీరందరూ కూడా ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, భోగభాగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో వేంచేసి ఉన్న మా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా విశేష కార్తీక అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఆయన వెంట టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, ముప్పిడి రమేష్, కిలాడి సాయి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యమత్యంగా ఉంటూ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వన సమారాధన జరుపుకోవడం చాలా అభినందనీయమని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి కార్తీక మాసం చివరి స్వామివారికి అన్నదానం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయ ఆవరణలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తున్నామన్నారు. గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. రాచర్ల గ్రామంలో ఉమారామలింగేశ్వర దేవాలయంలో గత 25 సంవత్సరాలుగా కార్తీక మాసం సోమవారం నాడు భక్తి శ్రద్ధలతోటి వేళ మరి అన్న సమారాధన, అలాగే ఈ గుడిలో కూడా మరి అత్యంత వైభవపేతంగా మరి స్వామివారికి మరి వేళ పూజలు, అభిషేకాలు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మరి మమ్మల్ని ఇక్కడికి మరి ఆహ్వానించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా పవిత్రమైన రోజు. మరి దాదాపుగా 5,000 మందికి వేళ ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా, అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి అన్నదానం ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ మరి ప్రజలందరూ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి పరమేశ్వరుడి కటాక్షం లభించడానికి అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఈ తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల పాడి పంట, మరి పంటలన్నీ కూడా మరి రైతులు చేతికొచ్చి వాళ్ళు ఎవరో కూడా ఇబ్బందులు లేకోకుండా ఆ భగవంతుడు పరమేశ్వరుడి ఆశీర్వాదంతో మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెరసిల్లాలని చెప్పి
మరి రాచర్ల గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్తీక మాసం సోమవారం నాడు రాచర్ల గ్రామంలో శివాలయంలో దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా బ్రహ్మాండ ఉత్సవాలు చేస్తూ కార్తీక వన సమారాధన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి బోర్డు చైర్మన్ శ్రీ వలవల్ బాబ్జీ గారిని, వారితో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు కమిటీ వారిని ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు మాతో పాటు ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఎంతకన్నా వైభవంగా ఈ ఉత్సవాలు చేయాలని చెప్పి కమిటీ వారిని కోరుకుంటూ సెలవు. కార్తీక మాసం సందర్భంగా ఆఖరు సోమవారం మరి మా రాచర్లకు పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో ఈ ఉమారామలింగేశ్వర దేవస్థానం స్థాపించి సుమారుగా 39 సంవత్సరాలు అయింది. అప్పుడు 2000 సంవత్సరంలో ఈ అన్న సమారాధన జరపడం జరిగింది. ఆ 2000 సంవత్సరం నుంచి వేళ వరకు కూడా 25 సంవత్సరం 25 సంవత్సరం నుంచి కూడా కంటిన్యూగా అన్న సమారాధన జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముందు కూడా మా గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఎంతో వైభవంగా జరుపుకోవాలనుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారు, తాడేపల్లిగూడెం వలవల్ బాబ్జీ గారు ముఖ్య అతిథిగా రావడం మాకు ఎంతో సంతోషకరం. మేము ఎంతో ఇదిగా చేసుకున్నాం. అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలో ఈ నెల 16వ ఆదివారం జరిగిన గౌడ కార్తీక వన సమారాధన విజయవంతం అయిన సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు తాతా శ్రీనివాస్ ఇంటి వద్ద గౌడ వర్గీయులు సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం కార్తీక వనభోజనాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతి గౌడ సోదర సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాతా శ్రీనివాస్, మానే ప్రసాద్, కోట రాంబాబు, చిటికిన శ్రీను, మట్టా రామకృష్ణ, కారింకి వీర్రాజు, వాకా నాని, శనగన మహేంద్ర, చిటికిన సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం వనభోజన మహోత్సవాలు భారీ ఎత్తున సుమారు 4,000-4,500 వరకు జనాభా హాజరై సంతోషోపేతంగా చక్కని వంటలు, చక్కని ఆహారం పెట్టి వనభోజన కార్యక్రమం చేసిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఈ జరిగిన విషయానికి దీనికి హాజరైనటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ ఇత్యాదులు అందరూ హాజరై అందరినీ ఆశీర్వదించి సభా ప్రాంగణం అంతా పండగ వాతావరణాన్ని నెలకొల్పినందుకు కార్యకర్తలకి, వచ్చిన అతిథులకి ధన్యవాదాలు తెలుపుతూ జరుగుతాయి. 16వ తారీఖు ఆదివారం నాడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి కుటుంబ సభ్యులైన గౌడ సంక్షేమ సంఘం తాడేపల్లిగూడెంలోని పెత్తడిపల్లి దగ్గర తాతా జగదీష్ గారి పాల ఫ్యాక్టరీ వద్ద నిన్న గౌడ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని వైభవంగా చేసుకోవడం జరిగింది. అదే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ఎత్తున మా గౌడ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి తీసుకొచ్చి ఇక్కడ ఈ సభను జయప్రదం చేసి ఒక పెద్ద గౌరవాన్ని తెచ్చిన 4,500 జనంతో భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేసినందుకు గౌడ సంఘ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం గౌడ సంఘం యొక్క వనభోజన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే నియోజకవర్గం గౌడ సంఘ కులస్తులందరికీ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసి అందరూ ఆనందంతో వెళ్ళినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన సంఘీయులందరూ కూడా మరింత ఉత్సాహంగా ఈ వనభోజన కార్యక్రమం జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. అందరూ కూడా పట్టుదలతోటి మన సంఘాన్ని బలపరిచి పనిచేసే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే వచ్చిన నాయకుల్ని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే మన సంఘీయుల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా సంఘాభివృద్ధికి అందరూ కూడా మరింత కృషి చేయాలని కోరుకుంటూ, కార్తీక వన సమారాధనకు విశేషంగా విచ్చేసిన సుమారు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 4,500 మంది గౌడ సంఘీయులందరూ విచ్చేసి ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన గౌడ సంఘం ఐక్యతకు నడుం కట్టి మా యొక్క గౌడ సంఘ ఆహ్వాన కమిటీ మిత్రులందరికీ
అహర్నిశలో కష్టపడి ఈ ఇంత వైభవంగా జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో సోమవారం దేశభక్తి గేయాల కార్యక్రమం గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా గరికపాటి బాపయ్య శర్మ, ఏ జనార్దనరావు, ప్రత్తి వీరాస్వామి, వి జాన్బాబు, ఏవి లక్ష్మణరావు, కెవి సత్యప్రకాష్ దేశభక్తి గేయాలను వక్తల సందేశాల కార్యక్రమాల న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 6, 7 తరగతులకు దేశభక్తి గేయాలు మరియు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు దేశభక్తి ఆవశ్యకత చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని పాఠశాల విద్యార్థులకి ముందుగా దేశభక్తి గేయాలు అలాగే దేశభక్తికి ఆవశ్యకత గురించి చర్చ ఈ 2 కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ 4వ రోజు. మనకి 20వ తారీఖు ఆఖరి రోజు ముగింపు సభ ఉంటుంది. ఇవాళ ఎవరెవరైతే పాల్గొన్నారో ఇందులో ప్రైజులు వచ్చిన వాళ్ళకి 20వ తారీఖున ఇక్కడ జరిగే ముగింపు సభ కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేత మీకు బహుమతి ప్రదానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారో అది చర్చా కార్యక్రమం కావచ్చు లేక దేశభక్తి గేయాలు కావచ్చు, వీటిలో ఎవరైతే ప్రైజులు పొందారో ఈ బహుమతి వచ్చిన వాళ్ళకి 20వ తారీఖున ఇక్కడ 10:30కి ముగింపు కార్యక్రమంలో మీకు బహుమతి ప్రదానం ఉంటుంది. అంచేత మీరు ఆ రోజు బహుమతి ప్రదానం కూడా తప్పకుండా రండి. ఇకపోతే రేపు కార్యక్రమం వ్యాస రచన. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉండే హై స్కూల్ విద్యార్థులకి రేపు 10:30కి ఇక్కడ వ్యాస రచన పోటీ ఉంటుంది, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. దేశభక్తి గేయాలు పాటల పోటీ పెట్టడం జరిగింది. అయితే అంతేకాకుండా దేశభక్తికి సంబంధించినటువంటి ఉపన్యాసం కూడా పోటీ పెట్టడం జరిగింది. దేశం అంటే ఏంటి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఇక భక్తి అంటే ఏంటంటే పూజలు చేయొచ్చు మీ ఇష్టం, కానీ భక్తి అంటే ఇక్కడ దేశభక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సమాజానికి అంటే మనలాంటి వాళ్ళకే ప్రజలకే ఏదైనా ఒక చిన్న సాయం చేయటమే దేశభక్తి. పబ్లిక్ కుళాయి అందరూ ఉపయోగించే కుళాయి నీళ్లు వదిలేసి పోతారు. దాన్ని వృధా పోకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్టోర్ చేయటం, నిల్వ చేయటం అనేటువంటిది అది దేశభక్తే. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శివాలయాలు తెల్లవారుజాము నుంచి భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేముడోలు మండలంలోని పూళ్ళ, గుండుగోలను, వేముడోలు, అంబర్పేట ఆలయాల్లో భక్తులకు క్యూ లైన్లో బార్లు తీరారు. ఆలయాల వద్ద దీపాలు వెలిగించారు. అర్చకులు పలు రకాల దానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేముడోలు ప్రసిద్ధ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు కాళ్లకూరి విజయశంకర శర్మ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా వేముడోలు భీమేశ్వర స్వామి ఆలయంలో నిత్యం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుంచి ఆలయంలో స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు ఏరారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి సందర్భంగా మాస శివరాత్రి రోజుని రేపు ఉదయం నుంచి మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకము, 1,00,000 బిల్వార్చన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులు సహకారంతో నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా. పెంటపాడు డిఆర్ గోయంగా డిగ్రీ కాలేజీ 1985-88 పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మేనా నానాజీ ఆధ్వర్యంలో ఆవుల శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో స్థానిక కొండయ్య చెరువు వద్ద ఉన్న లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో చిన్నారులకు పాదరక్షలు, స్వీట్స్, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాయల చక్రవర్తి, చలంచర్ల నాని, అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
బేముడల్లో శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీశైల మల్లికార్జున పార్థివలింగం గ్రామోత్సవ సోమవారం వైభవంగా జరిగింది. స్థానిక శివపీఠంలో శివమాలాదారుల ఆధ్వర్యంలో అలంకరించిన పంచ అశ్వవాహనంపై విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పార్థివలింగాన్ని ఉంచిన గురుస్వామి పేరాబత్తుల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బేముడోలు పరిసర గ్రామాల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచలు కాల్చుతూ అఘోరాల వేషధారణలో శివస్వాములు నృత్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గోదావరి కాలువలో పార్థివలింగాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ దేశ క్షేమం కోసం కోరుతూ అన్ని వర్గాల వారి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారి పార్థివలింగ గ్రామోత్సవం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శ్రీ భ్రమరాంబలేశ్వర స్వామి శివదీక్ష పేరు నుంచి శివస్వాములు అఘోర వేషాలతో పార్థివలింగేశ్వరుడితో వస్తున్నారు. ఈ ముందుకి ఆ పార్థివలింగేశ్వరుడిని దర్శించుకొని ఆ పార్థివలింగేశ్వర పాత్ర కోసం, అలాగే ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ప్రగతి కోసం ఈ ఊరేగింపు చేస్తున్నాం మేము. అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయాల ప్రసాదం పంచి పెడుతున్నాము. ఈ యొక్క ప్రసాద పెడుతున్న ప్రతి సోమవారం జరుగుతుంది. అలాగే పేరభత్తులు వెంకటేశ్వర ప్రసాద స్వామి గారు గురుస్వామి గారు ఆధ్వర్యం జరుగుతుంది. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి భక్తుల రాకతో శివాలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు తెల్లవారుజాము నుంచే కాలువ స్నానాలు చేసి దేవాలయం వద్ద దీపార్చనలు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి మల్లికార్జునుని దర్శించుకున్నారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భగవంతుని ప్రార్థించుకున్నారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆలయం వారు ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం కొట్టు రాము సీతారామమ్మ దంపతులు వారి కుమారులు జగదీష్ శ్రీనివాస్ శ్రీలక్ష్మి దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. దాతల మనవలు నాగలక్ష్మి, దేవేంద్ర వెంకట్, జై వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. అన్న సమారాధనకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక మాస 4వ సోమవారం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున అన్న సమారాధన మరియు ప్రసాదం దాతలు కొట్టు వెంకటరామారావు గారు, రాము గారు, వారి ధర్మపత్ని సీతారామ దంతులు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. ఈ రోజున అన్నదానం నిర్వహించిన ఆ దాతలకు పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే రేపు మంగళవారం నాడు మాస శివరాత్రి పుణ్యదినం, కార్తీక మాసం మాస శివరాత్రి పుణ్యదినం. ఆ రోజున రేపు 9 గంటల నుంచి ఏకవారం మహాన్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకి శివాలయం అంతా దీపోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం మానసిక దివ్యాంగుల పిల్లలకు సమగ్ర శిక్ష వారు టీచర్స్ లెర్నింగ్ మెటీరియల్ కిట్స్ బ్యాగ్స్ ఉచితంగా అందజేశారు. దివ్యాంగుల పిల్లలకు విద్యా బోధనకు ఇంటి వద్ద శిక్షణ ఇవ్వడానికి బోధనా సామాగ్రి ఉపయోగకరంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ప్రతిరోజు ఇంటి వద్ద పిల్లవాని విద్యా బోధన చేస్తున్నామని, పిల్లల్లో ప్రజ్ఞాశక్తి అభివృద్ధి చెందుతుందని, పిల్లల ప్రవర్తన సమస్యలు తగ్గుతున్నాయని ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి బోధనా సామాగ్రిపై అవగాహన కల్పించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రేపు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా 1,00,000 బిల్వార్చన, సాయంత్రం జ్యోతిర్లింగార్చన జరగనున్నాయి. పడాల గరువుకు గ్రామీణ నీటి సరఫరాల శాఖ వారు మైక్రో ఫిల్టర్ మంజూరు చేసి పంపించినప్పటికీ దాన్ని బిగించడంలో కాంట్రాక్టర్ వైఫల్యంపై జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తాను పడాల గరువు ప్రాంతంలో వాటర్ స్కీమ్ పాడవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా మైక్రో ఫిల్టర్ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మైక్రో ఫిల్టర్ బిగించడానికి ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ చర్యలు తీసుకోకపోవడాన్ని విమర్శించారు. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం రాత్రి 1500 దీపాలతో దీపోత్సవం నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మకు నక్షత్రమాల దీపాలతో అలంకరణ చేస్తూ తులసి, దాత్రి, కార్తీక దామోదర పూజలు ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించారు. అంపుజాలపు నోకరాజు, దుర్గాభవాని దంపతులు పూజా కార్యక్రమం, కార్తీక ఆకాశ దీప పూజ నిర్వహించారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో మందిర గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజుల, కాకర్ల ధనలక్ష్మి, రమ్య, తిరువీధుల అనిత, బొబ్బిలి వెంకటలక్ష్మి, పురిటిపాటి సీత తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.